యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనలో ప్రేక్షకులు మెప్పించే విధంగా సినిమాలు చేస్తూ ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద హిట్ సినిమాలను తన ఖాతాలోకి వేసుకున్నాడు. తొలి చిత్రం నుంచి ప్రస్తుతం చేస్తున్న సినిమా వరకు ప్రేక్షకులను మెప్పించే, ప్రేక్షకులను అలరించే అంశాలు ఎక్కువగా పెట్టాలంటూ దర్శక నిర్మాతలకు సూచిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన అభిమానులు కాలర్ ఎగరేసే విధంగా తన సినిమా ఉండాలని చెబుతూ ఉంటాడు. అభిమానులకు ఎంతో విలువనిచ్చే ఎన్టీఆర్ కొన్ని సినిమాలు చేయడం వల్ల ఆ సినిమాలకే భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆయన ఒకే ఒక్క చిత్రంలో కంబ్యాక్ చేసి ప్రేక్షకులను అలరించే విధంగా ముందుకు దూసుకుపోయాడు. సింహాద్రి సినిమా తర్వాత ఆయన వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాలే చేసి చాలా సతమతమయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా తర్వాత ఆంధ్రవాలా, సాంబా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయినా ఎన్టీఆర్ క్రేజ్ అంతకు అంత పెరిగింది కానీ ఇంచు కూడా తగ్గలేదు అన్నది విశేషం. అయితే రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమా చేసి ఎన్టీఆర్ భారీ హిట్ను సొంతం చేసుకొని మళ్ళీ కంబ్యాక్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యముడుగా నటించి పెద్ద ఎన్టీఆర్ని గుర్తు చేశాను అనడంలో సందేహం లేదు. భారీ భారీ డైలాగులు అవలీలగా చెప్పి ఎన్టీఆర్ తనలోని నటన కౌశల్యాన్ని మరొకసారి నిరూపించారు. ముఖ్యంగా యమలోకంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారని యముడి ఘట్టంలో చెప్పవచ్చు. దొంగగా భూలోకంలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్న హీరో ఒక అమ్మాయి ప్రేమించి చిక్కుల్లో పడతాడు. ఆ అమ్మాయి తరపున బంధువులు అతన్ని చంపబోయే యమలోకంలో యముడిగా ముప్పి తిప్పలు పెట్టి మళ్ళీ భూమి మీద వస్తాడు. వచ్చాక అమ్మాయి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. టాలీవుడ్లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది యమదొంగ చిత్రం. మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 2007వ సంవత్సరం ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం 14 ఏళ్లు పూర్తి కావస్తోంది. అసలు విషయానికొస్తే యమదొంగ సీక్వెల్కి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తున్న సమాచారం. యమదొంగకు చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించే కాన్సెప్ట్లో విజయ్ ప్రసాద్ గారు కథను సిద్ధం చేశారట. ఇందులో యమదొంగ పార్ట్ 1కి మంచి విధంగా యమదొంగ సీక్వెల్గా ఉండబోతుందని, ముఖ్యంగా యమదొంగ సీక్వెల్లో ఎన్టీఆర్ గారు యముడి పాత్రలో అత్యంత అన్ని వర్గాల ప్రేక్షకుల గూస్ బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని టాలీవుడ్ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాతో లవ్ స్టోరీతో పాటు ఎమోషనల్ సీన్స్ ఒక లెవెల్లో ఉంటాయని, బాహుబలికి మించి ఎమోషనల్ సీన్స్ యమదొంగ 2లో సీక్వెల్లో ఉండే విధంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్తో ఎన్టీఆర్ అతి త్వరలో మరోసారి పౌరాణిక పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నాడని ఫిలిం సర్కిల్లో టాక్. రాజమౌళి అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. రాజమౌళి మహేష్ బాబు సినిమా పూర్తయ్యాక యమదొంగ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.